అండి, వెల్కమ్ టు లవ్లీ లాస్య. ఇవాళ మన టాపిక్ వచ్చి తలలో చుండ్రు నివారణకి హోమ్ రెమెడీ. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. తర్వాత 2 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. తీసుకుని ఒక నిమ్మచెక్క రసం తీసుకోండి. పెరుగు నిమ్మచెక్క రసం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెమెడీ కోసం మనం 3 స్టెప్స్గా తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి పెరుగు నిమ్మచెక్క రసం ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఈ వీడియోలో చూపించినట్టు హెయిర్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్కి బాగా కుదుళ్ళ లోపలికల్లా వెళ్ళేలా అప్లై చేసుకోవాలి. చూడండి, మా పాపకే అప్లై చేస్తున్నాం మేమైతే. బాగా కుదుళ్ళ లోపలికి వెళ్ళేలా అప్లై చేయండి. ఈ రెమెడీని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడచ్చు. జెంట్స్ కూడా డాండ్రఫ్ ఉంటే జెంట్స్ కూడా వాడచ్చు. డాండ్రఫ్ అయితే 100% రిమూవ్ అయిపోతుందండి ఈ రెమెడీతో. సో ఎవరైనా వాడచ్చు, 100% రిజల్ట్ వస్తుంది. అయితే మా పాపకైతే కుదుళ్ళలో కల్లా పట్టించేసాము. దీని తర్వాత 1/2 అవర్ ఆగి హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ కూడా ముందుగా వాటర్తో హెయిర్ అంతా వాష్ చేసేయాలి. వాష్ చేసి హెడ్ బాత్ కోసం షాంపూ తయారు చేసుకోవాలి. ఆ షాంపూ ఏంటంటే ముందుగా ఒక నిమ్మచెక్క రసం తీసుకోండి. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూ మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూలు 2 తీసుకుంటున్నాను. మా పాప హెయిర్ లెంత్కి వచ్చి సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మచెక్క రసం షాంపూ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని హెడ్కి డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. వాటర్ ఏం కలపొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్తో హెయిర్ని కడిగేసే ఉన్నాం కాబట్టి ఈ షాంపూని అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హెడ్ బాత్ అయిన తర్వాత హెయిర్ మీరే చూద్దురు రండి. అదిగోండి, డాండ్రఫ్ అయితే అస్సలు లేదు. మా పాపకు చాలా ఎక్కువ ఉండేది డాండ్రఫ్. ఇప్పుడు మొత్తం డాండ్రఫ్ అంతా రిమూవ్ అయిపోయింది. చాలా బాగుంది హెయిర్ అంతా కూడా. పెచ్చులుగా ఉండేది డాండ్రఫ్. ఒక్కసారికే చాలా రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత కండిషనర్ తయారు చేసుకుందాం. థర్డ్ స్టెప్, ముందుగా బౌల్ తీసుకుని ఒక నిమ్మచెక్క రసం తీసుకోండి. తీసుకుని ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ వేసి నిమ్మచెక్క రసం వాటర్ 2 మిక్స్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ ఒక స్ప్రే బాటిల్, వీడియోలో చూపించిన స్ప్రే బాటిల్ లాంటిది ఉంటే దానిలో వేసుకోండి. వేసుకుని స్ప్రే చేసుకోవడానికి బాగుంటుంది దానిలో అయితే. లేదంటే డైరెక్ట్ హ్యాండ్స్తో కూడా అప్లై చేసేయచ్చు. కాకపోతే స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి, అదిగో స్ప్రే చేసుకుంటే కుదుళ్ళకి పడుతుంది. నెక్స్ట్ హెయిర్కి కూడా మొత్తం పడుతుంది స్ప్రే అయితే. దానికోసం నేనైతే స్ప్రే బాటిల్లో వేసాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే డైరెక్ట్గా అయినా అప్లై చేసేయండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, సిల్కీగా అయింది హెయిర్ కూడా. చాలా హెల్దీగా కూడా ఉంటుంది హెయిర్. చాలా బాగుంటుంది. ఒకసారి వాడితే మీకే రిజల్ట్ తెలుస్తుంది. డాండ్రఫ్ అయితే చాలా బాగా మెరాకిల్లా రిమూవ్ అయిపోయింది. డాండ్రఫ్ అయితే ఒక్కసారికే తెలుస్తుంది డిఫరెన్స్. బాగా తగ్గుతుందండి. ఏ వయసు వాళ్ళైనా వాడచ్చు దీన్ని. హెయిర్ ఆరిన తర్వాత కూడా, డ్రై అయిన తర్వాత కూడా చాలా నీట్గా చాలా హెల్తీగా ఉంటుంది. బాగుంది. ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది మాకైతే. మేము వాడి రిజల్ట్ చూసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ ఎంత హెల్తీగా ఎంత బాగుందో. మీరు కూడా వాడి మీకు ఈ రెమెడీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.